జగన్ గారిని ఒక రిపోర్టర్ అడిగారు అనమాట. మీకు 11 సీట్స్ ఉన్నాయి కదా, మీకు ప్రతిపక్ష హోదా కావాలంటే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని జర్మనీ వెళ్ళిపోమంటున్నారంటే దానికి జగన్ గారు ఏమన్నారంటే ఆయన జీవితంలో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు, ఆయన కార్పొరేటర్కి తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నారు కదా అసెంబ్లీలో ఎట్లా మాట్లాడుతుండో పవన్ కళ్యాణ్ అన్న, గర్జించే సింహం లాగా ఎట్లా మాట్లాడుతుండో, నిత్యం ప్రజల్లో ఉండడం కానీ మంచి మంచి కార్యక్రమాలు చేయడం కానీ అది ఓర్వట్లేడు ఆయన. ఆయనకి స్ట్రైట్ గా సమాధానం చెప్పకుండా ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో ఒక నెగిటివ్ మాట్లాడితేనే కదా ప్రజలు ఓడించారు. నిజమేనది. ఒకటి అన్న ఏందంటే ఇప్పుడు జగన్ అన్నకి ప్రతిపక్ష హోదా ఇయ్యలేదు, అది ఆయన ఆవేదన ఉంది. సో బయట ప్రజలతోటి మాట్లాడదామన్నా నాకు ప్రతిపక్ష హోదా గిట్ట లేకుండా చేసిండు కదా ఈరోజు ప్రజలు. నిన్న ఆ స్థితికి తెచ్చారు కదా ప్రజలు. ఈరోజు ఏం మాట్లాడడానికి అవకాశం లేదు, ప్రతిపక్ష హోదాగా మాట్లాడడానికి గిట్ట హక్కు లేదు ఆయనకి. ఎవరికి? జగన్ అన్నకి లేదు. ఈరోజు అందు గురించి బాధపడుతున్నావు. బాధపడకుండా 2 3 4 6 10 ఇవి పట్టుకున్నాడు. ఏమన్నా అంటే బట్టలు ఇప్పి కొడతాము, ఇది కాదు. ఆయనకు మాట్లాడే హక్కు గిట ఈ 5 సంవత్సరాలు హక్కు గిట లేదు. ఈ 5 సంవత్సరాల తర్వాతనే ఏదన్నా మాట్లాడే హక్కు ఉంది. అది అంటే ప్రతిసారి ఆయన ప్రెస్ మీట్ పెట్టి అడిగిన ప్రశ్నకి స్ట్రైట్గా సమాధానం చెప్పరు జగన్ గారు. ఇప్పుడు గెలిచిన వాళ్ళని ఎటకారం చేయడం, అంటే ఆయన ఓడిపోయామని చెప్పి ఆ ఈగో అహంకారం ఇంకా ఉందంటారా? బాధ ఉందన్న. ప్రతిపక్ష హోదా గిట్ట అసలు మాట్లాడడానికి హక్కు గిట్ట లేకుండా చేసిండ్రే నన్ను అని బాధగా ఉంది. ఆయన బాధ లేదు కదా, ప్రజల్లో మాట్లాడడానికి గిట్ట హక్కు లేదు ఈరోజు. అందు గురించి ఎంతో బాధపడుతుండు కుమిలిపోయి లోపట. అందు గురించి ఏదేదో పిచ్చి పిచ్చి సమాధానాలు బయటికి చెప్తుండు. ఎమ్మెల్యేకి తక్కువ, ఇది తక్కువ, అది తక్కువ అని. పైకి నవ్వుతున్నాడు కానీ లోపల బాధ ఉందంటారా? ఎంతో బాధ ఉంది. అందు గురించే విదేశాలకు వెళ్ళిపోదామని ప్లాన్ లో ఉన్నాడు. అందు గురించే మా పవన్ కళ్యాణ్ అన్న గిట అక్కడికి వెళ్ళు, నన్ను విదేశాలకు వెళ్ళు, అక్కడ బాగుంటది, అక్కడ మాట్లాడొచ్చు అని చెప్పిండు. ఈ 5 ఏళ్ళే నీకు మాట్లాడే హక్కు లేదు ఇంకా. అందు గురించే బాధగా ఉన్నాడు. ప్రజలు నన్ను ఎవరు గుర్తిస్తలేరే, అందు గురించే నేను ఖాళీగా ఉన్నా ఇంట్లో. ఎవరన్నా గుర్తిస్తారని బయటకు వచ్చి మాట్లాడిన గిట పిచ్చి పిచ్చి మాటలు. ఏం చేయాలనో అర్థమైతే మానసిక బాధ ఎక్కువ ఉంది. సో అది ఆయనకు ప్రతిపక్ష హోదా గిట్ట లేదు, ఏం చేయాలో అర్థమవుతుంది. అందు గురించి విదేశాలకు వెళ్ళిపోవాలనే ప్లాన్ లో ఉన్నాడు జగన్ అన్న. లేదంటే మరి 11 సీట్లతో మరి అసెంబ్లీ ముందు క్రికెట్ ఆడతాడో ఏం ఆడతాడో చూడాలి. మరి క్రికెట్ ఆడుతాడన్నా కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతాడేమో అనుకుంటున్నా నేను. అంటే మరి క్యాప్టెన్ మా అన్న కదా, ఎందుకంటే మరి 6లు బాగా కొడతాడు, బయట కొట్టుకోవచ్చు 6లు. థ్యాంక్ యూ.